హలో, నేను పాస్టర్ మదన్ మోహాన్ని. ఈరోజు నుంచి బైబిల్లో ఉన్నటువంటి పదాలు, ప్రతిరోజు ఒక పదము, ఆ పదము యొక్క ప్రారంభము, దాని అర్థము అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు మొట్టమొదటి పదము, బైబిల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పదము ప్రేమ, లవ్ అనే పదమును గురించి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనం 16వ వచనం మనం చూసినప్పుడు ప్రేమ అనే పదము దేవునికి ఉపయోగించబడుతూ వచ్చింది. దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. చాలా జాగ్రత్తగా మనము ఈ పదమును ధ్యానిస్తూ వచ్చినప్పుడు ప్రేమ లేకపోతే ఈ ప్రపంచములో ఏ బంధము కూడా లేదు అనే సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. ఈ ప్రేమ అనే పదము బైబిల్లో 714 సార్లు ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్లో అనగా పాత నిబంధన గ్రంథంలో 392 సార్లు, న్యూ టెస్టిమెంట్ అనగా క్రొత్త నిబంధన గ్రంథంలో 322 సార్లు ఉంది. ఫస్ట్ టైం అనగా మొదటిసారి ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో నువ్వు ప్రేమించు అనే మాట దేవుడు ఇస్సాకు విషయమై అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పాలంటే బైబిల్లో మొదటి కొరింథీ 13వ అధ్యాయము అద్భుతమైనటువంటి అధ్యాయం. ఇట్ టెల్స్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లవ్. ఈ యొక్క అధ్యాయము ప్రేమలో ఉన్నటువంటి గణగుణ లక్షణాలని తెలియచేస్తూ ఉంది. ఎక్కువ సార్లు బైబిల్లో మొదటి యోహాన్లోనే 46 సార్లు ఉంది ప్రియమైనటువంటి వాళ్ళారా. తర్వాత యోహాను సువార్తలోనే 35 సార్లు ఇది ఉంటూ ఉంది. మనము బైబిల్లో ఉదహరించబడినటువంటి 3 ప్రేమల గురించి మీతో పరిచయం చాలా ఆశపడుతున్నాను. ఫస్ట్ వన్ స్టోర్జ్. స్టోర్జ్ అనగా ఫ్యామిలీ మధ్యన ఉండే ప్రేమను తెలియజేస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం కావచ్చు, 2వ తిమోతి 3వ అధ్యాయం 3వ వచనం కావచ్చు. వీటిని మీరు ధ్యానించండి. అక్కడ ఫ్యామిలీ గురించినటువంటి లవ్ అనే విషయాన్ని మనం గమనిస్తాం. రెండవది ఫిలియో. ఫిలియో అనగా బ్రదర్లీ లవ్. ఇది ఫ్రెండ్షిప్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా సాధారణంగా పౌరుల మధ్య ఉండే ప్రేమను గురించి కూడా ఇది తెలియచేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనం చూడవచ్చు. ఈ యొక్క 2 విషయాల తర్వాత చాలా అద్భుతమైనటువంటి విషయం అగాపే అనగా అన్కండిషనల్ లవ్. చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు మానవుల పట్ల చూపించే నిస్వార్థమైన ప్రేమను ఇది తెలియచేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎస్, దేవుడు ప్రేమాస్వరూపి అయితే ఆ ప్రేమను మన పట్ల ఎలాగ తెలియచేస్తూ వచ్చినాడో అనే సత్యాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో కూడా మనము చూడవచ్చు. అయితే మన జీవితాలకి ప్రేమను అప్లై చేసుకున్నప్పుడు అనగా అన్వయించుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనములో దేవుడు ఈ క్రియేషన్ అంతటిని చేస్తున్నాడు. ఆ క్రియేషన్లో మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నాడు. కారణము ఆయన ప్రేమ అయి ఉన్నాడు. రెండవది, మనము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి అవిధేయత చూపించటం వలన పాపులమైపోతూ వచ్చినాము. అప్పుడు మనకు రక్షణ అవసరమైనది, మనకి విమోచన అవసరం ఉన్నది. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఇక 3వ విషయం, ఈ ప్రేమ అనేది దేవుడికి మనకు ఉన్నటువంటి మంచి సత్సంబంధాన్ని తెలియజేస్తుంది. కేరింగ్ అండ్ లవ్ అని చెప్పొచ్చు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను గనక విడవక మీ ఎడల కృప చూపించున్నాను. ఇటువంటి ప్రేమ గల దేవుణ్ణి, ఆ దేవుని గురించినటువంటి ప్రేమ గురించినటువంటి సత్యాలను మీతో పంచుకోవటానికి ప్రభు కృప చూపించుతూ వచ్చినాడు.
థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.